అండ్ ఇప్పుడు మనతో పాటు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి శ్రీ జడపల్లి నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే సార్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్ అసలు ఇందాక మనం ఎంట్రన్స్ లో ఫ్లాగ్ మార్చ్ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వెంచర్ లోపల వరకు మనం ఫ్లాగ్ మార్చ్ చేసుకుంటూ వచ్చాము. నిజంగా అసలు 40 feet లాంగ్ మన ఇండియన్ ఫ్లాగ్ తోటి ఒక మన ఎర్రకోటని తలపించినటువంటి ఒక ఫీల్ ఉంది సార్. ఎన్విరాన్మెంట్ అంతా కూడా అలా మనం జాతీయ జెండాని అందరం కూడా మన కస్టమర్స్ ఏంటి, మార్కెటింగ్ స్టాఫ్ ఏంటి, వీళ్ళందరూ అలా తీసుకొస్తుంటే మన గూస్ బంప్స్ అంటాం కదా, ఆ మూమెంట్ వచ్చింది. మాకు కూడా సేమ్ అలాగే ఫీల్ వచ్చింది. ఇంత పెద్ద వెంచర్ లో అంత గ్రీనరీ, ఇక్కడ మ్యాంగో గార్డెన్స్ అన్ని, ఆ 60 feet రోడ్ లో ఫ్లాగ్ మార్క్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను, ఈ ఇయర్ కూడా ఇంకా గొప్పగా చేశాం. చాలా సంతోషంగా ఉంది సార్. మన క్యాపిటల్ 2 వెంచర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మీరు. అండ్ ఈ వీకెండ్ హోమ్స్ అన్న కాన్సెప్ట్ తోటి వచ్చారు. అంటే మనం ఎంచక్క ఒక ఫ్యామిలీ అన్నది వీకెండ్ కి ఇక్కడ వచ్చేసి అందరూ వాళ్ళకి వుడెన్ హౌసెస్ కూడా మనం అవైలబుల్ గా ఇవ్వటం జరిగింది. ఎంచక్క హౌసెస్ లో ఉండి వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవచ్చు, స్టేయింగ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాపీగా కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. బట్ దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఈ కాన్సెప్ట్ వెనకాల మన భారతదేశానికి వెన్నెముక వ్యవసాయం. ఆ భారతదేశంలో భాగమైనటువంటి మా ఫ్యామిలీ కూడా వ్యవసాయం కుటుంబం నుంచే వచ్చాను. నేను, మా ఫాదర్ కూడా వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ. నేను ఇప్పటికీ నాకు వ్యవసాయం ఉంది, ఉంటాను హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే. సో ప్రతి వెంచర్ లో కూడా ఏదో మనం డిటిసిపి పర్మిషన్, రేరా పర్మిషన్ తీసుకొని నామకే వస్తే కొన్ని మొక్కలు పెట్టేసి తర్వాత మెయింటెనెన్స్ లేకుండా వదిలేసి, మిగతా చాలా చోట్ల చూసుకుంటే మీరు మార్కెట్ లో చూడొచ్చు అలాంటివి వదిలేసిన వెంచర్లే ఉంటాయి. సో ఎస్పెషల్లీ మా వెంచర్ లో 20 years నుంచి చేసిన వెంచర్స్ కూడా ఇప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది, అదే గ్రీనరీ, అదే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. అందులో భాగమే ఆ వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతోటి డిపెండ్ అపాన్ సాయిల్ సపోర్ట్ చేస్తే, ఏ మొక్కకైతే సపోర్ట్ చేస్తుందో ముందే సాయిల్ టెస్ట్ చేస్తాం. సాయిల్ టెస్ట్ చేశాక ఆ రిజల్ట్ మీద ఆధారపడుతుంది. మాక్సిమం వెంచర్ లో మేము ఎర్రచందనం మొక్కలు పెట్టున్నాం. దాదాపు ఒక 25% ఆఫ్ వెంచర్స్ లో మ్యాంగో గార్డెన్స్ ఇచ్చాం. ఇక్కడ సాయిల్ దానికి సూటబుల్ అవుతుంది. ఎర్రచందనం మొక్కలు చాలా పెద్ద సైజ్ వచ్చాయి, 60 feet హైట్ వరకు వెళ్ళి కొన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ. అలానే ఈ వెంచర్ లో ఎగ్జిస్టింగ్ మేము ఈ ల్యాండ్ కొన్నప్పటికీ ఎగ్జిస్టింగ్ మ్యాంగో గార్డెన్ ఉండేది, మ్యాంగో తోటలు చాలా మంచి క్రాప్ వచ్చేది. సో అలానే ఒక 50 acres లో లేదు కూడా, అందులో ప్లస్ ఇందులో కలిపి పర్ఫెక్ట్ గా మ్యాంగో ఒక 3 years లో క్రాప్ వచ్చే విధంగా అన్ని రకమైన మ్యాంగో. ఒక ఫ్యామిలీకి కావాల్సింది మనం మ్యాంగో పళ్ళు తింటాం, మ్యాంగో పచ్చడి తింటాం. సో వాటి అన్నింటికి తగ్గట్టుగా ఇంకోటి డబుల్ క్రాప్ వస్తుంది 1 year లో. అలాంటి అన్ని రకాల మొక్కలు ఒక కస్టమర్ కు ఉండేటట్టుగా ఒక 200 square ప్లాట్ లో మాక్సిమం ఒక 10 plants వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవ్వదలుచుకున్నాం. ఇచ్చేసాం అనుకోండి, అది దాని మెయింటెనెన్స్ మేమే చేస్తాం లైఫ్ టైం. అలానే అందులో వుడెన్ హౌస్ గానీ లేదా సాలిడ్ కాంక్రీట్ వేస్డ్ హౌస్ కూడా మీకు కట్టించేస్తాం. వన్ సైడ్ లో మీకు ఇంకా గ్యాప్ చాలా ఉంటుంది, కార్ పార్కింగ్ ఉన్నా సరే ఆ గ్యాప్ లో మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. దాదాపు అది 50 square yards 50 to 60 square yards మిగులుతుంది. అందులో మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు, వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ మనం పండించుకోవచ్చు ఆర్గానిక్. కాబట్టి ఇలా ఒక ప్లాట్ కొన్న దాని వల్ల సిటీలో ఉండే జనజీవనానికి అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సిటీ అవుట్స్కట్స్ లోకి వెళ్ళండి, ఒక ప్లాట్ కొనండి. ఆ ప్లాట్ లో ఒక నివాస యోగ్యమైనటువంటి ఇల్లా లేదా వుడెన్ హౌస్ కాటేజ్ కట్టేసుకోండి, అందులో ఫార్మింగ్ చేసుకోండి. మీ పిల్లలకు, భావితరాలకు, మన దేశానికే వెన్నెముకైనటువంటి వ్యవసాయ రంగాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ దాన్ని గుర్తు చేయాలి. భావితరాలందరూ కూడా వ్యవసాయం ఈ విధంగా చేస్తారు అని తెలియజెప్పటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, పళ్ళు తిన్నాం అనుకోండి, ఫ్రూట్స్ మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చింది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి వెజిటబుల్స్ తో భోజనం చేసాం, మంచి వెజిటబుల్స్ తోటి మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఇలా మంచి ఆరోగ్యం కోసం కూడా మనం ఇక్కడ రావాలి. సిటీలోనే ఉండకుండా వారాంతానికి ఒక సండే, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఈవినింగ్ మీరు మీ ఫ్యామిలీతో రండి. NH 163 నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఈ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ పెద్ద వెంచర్ లో మీరు ఒక ప్లాట్ తీసుకోండి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఇక్కడ అలానే ఫార్మింగ్ చేసుకోండి, ఇక్కడ ఆ నైట్ స్టే చేయండి. సిటీలో ఉంటే పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ పొల్యూషన్ తక్కువ, పొల్యూషన్ ఉండదు, ఇక్కడ ఉండదు. ఇక్కడ రైల్వేస్ ఉంది, మనకు ముందే ఉంది, వెంచర్ ముందే రోడ్ వేస్ ఉంది, ఆలేరు మన నగరం పక్కనే ఉంది, యాదగిరి టెంపుల్ 10 minutes డ్రైవ్ లో యాదగిరి ప్రభుత్వం అంత పెద్ద తెలంగాణ తిరుపతి టెంపుల్ పక్కనే ఉంది. సిటీ కోతవేటి దూరంలో సిటీ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నగర జీవానికి అలవాటువంటి ప్రతి ఒక్కరు కూడా సిటీ అవుట్స్కట్స్ లోకి వెళ్ళి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ ల్యాండ్ అప్రిషియేషన్ తో పాటు
మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మీ పిల్లలకు వ్యవసాయం అంటే ఏంటో తెలియజేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ మేము తీసుకురావడం జరిగింది. మన దేశానికి ఆధారమైనటువంటి వ్యవసాయాన్ని అందరికీ గుర్తు చేయాలి మరొకసారి అనే ఉద్దేశంతో వ్యాపారంతో పాటు ఈ వెంచర్ మేము ఈ విధంగా డిజైన్ చేయాలి. నైస్ కాన్సెప్ట్. అండ్ సార్ అలానే మన ఈ క్యాపిటల్ 2 వెంచర్ లో 7 వండర్స్ ఉన్నాయి. అండి, నిజంగా వండర్స్, ఆ పేరు పెట్టడమే కాదు, నిజంగా వండర్స్. ఒక్కసారి దాని గురించి 100% అండి. వెంచర్ చేస్తే ఏదో హైలైట్ ఉండాలి. గతంలో మేము 100 ఇలా 5 years లో 1000 acres వెంచర్ వర్క్ చేసాం. అందులో స్వయం వెలిసిన హనుమాన్ టెంపుల్ ఉండేది. ఆ హనుమాన్ టెంపుల్ లో దాదాపు భారీ బడ్జెట్ తో 40 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని కట్టి భారీ స్కేల్ తోటి దాన్ని లాంచ్ చేసి పబ్లిక్ కి, లోకల్ పీపుల్ అందరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకొక ఇస్కాన్ టెంపుల్ కూడా ప్రపోజల్ ఉంది, అది కూడా 60% వరకు కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఎందుకు ఏం చెప్పంటే స్వయంగా అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని మేము డెవలప్ చేసి సమాజానికి ఇవ్వగలిగాం. సో అలానే ఈ వెంచర్కి వస్తే మ్యాంగో గార్డెన్ ఉంది, అదొక అద్భుతంగా మనం భావించవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మ్యాంగో చెట్లు ఇక్కడే ఉన్నాయి, ఎంత మంచి పూత వచ్చిందో ఇక్కడికి, ఎంత మంచి క్రాప్ వస్తుందో. మన వెంచర్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. చూడండి, అలానే ఒక లేక్ ఉన్నది, వెంచర్ లేక్ ఉంది. ఆ లేక్ ని ఇంకా పెద్ద తయారు చేసి మ్యాన్ మేడ్ లేక్ లాగా దాన్ని తయారు చేసి ఒక బోటింగ్ కూడా సిస్టమ్ ఇక్కడ తయారు చేసి ఇలా ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నిట్లో కట్టబోతున్నాం. కొన్నిట్లో ఒక క్లబ్ హౌస్ కడుతున్నాం ఇక్కడ, అది కూడా అద్భుతంగా కడతాం అనమాట. ఒక ఫారెస్ట్ థీమ్ లో గ్రీనరీ ఉండే థీమ్ తీసుకొస్తున్నాం. అలా మెయిన్ గేట్ ఆర్చ్ ఎంట్రన్స్ దగ్గరే ఒక రాజ దర్బార్, రాజ కోట ఎలా ఉంటుందో ఆ కోట లాంటిది ఒకటి ఒక అద్భుతమైన వండర్ మెయిన్ గేట్ లో ఉంది. ఇదే కాకుండా పెద్ద కార్ పార్కింగ్ అరేంజ్ చేస్తున్నాం. దీంతో పాటు వుడెన్ కాటేజ్ లైవ్ గా మీ కళ్ళ ముందే ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. 60 feet వైడ్ రోడ్ తో కొబ్బరి చెట్లు, మ్యాంగో చెట్లు విత్ డ్రిప్ ఫార్మింగ్ అన్ని చేస్తున్నాం. ఇవన్నీ కలుపుకుంటే 7 wonders అవుతాయి. ఇక్కడ ప్లాట్ కొంటే ఓన్లీ ప్లాటే కాక ఇన్వెస్ట్మెంట్ కాకుండా మంచి అప్రిషియేషన్, మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. అందుకే ఈ 7 wonders ని ఇక్కడ స్టార్ట్ చేసాం. అందులో వర్క్లు ఇప్పుడే 50% కంప్లీట్ చేసుకుందాం. ఇన్ ఫ్యూచర్ అది 3 months మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుందాం. అండ్ సార్, మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏంటి అంటే మామూలుగా ఈ ప్రీ లాంచెస్ ఇవి అనౌన్స్ చేసేసిన తర్వాత మనకి లోపల ఈ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఉండే గొప్ప విషయం ఏంటి అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా, అంటే లోపల ఈ రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్, సెక్యూరిటీ, అసలు అంటే ఇంకా ఎలా అంటే ఒక కస్టమర్ వచ్చి ఇప్పటికిప్పుడు ఒక ఇల్లు కట్టుకొని కూడా హ్యాపీగా ఉండిపోవచ్చు. అలా అన్ని ఫెసిలిటీస్ చేసిన తర్వాతే మనం ఈ లాంచెస్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ అందులోనూ కంపల్సరీ మనకి రెరా, డిటిసిపి ఇవన్నీ మన పర్మిషన్స్ అంతా కూడా అప్రూవ్ మనకి. దీనికి ఏంటి సార్ స్ఫూర్తి ఇలాగా, అంటే ముందు అన్ని సెట్ చేసిన తర్వాతే కస్టమర్స్ కి ఇది అవైలబిలిటీగా ఒక ప్రాజెక్ట్ ఉండాలి అనుకోవడానికి దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి? నేనండి దాదాపు 3 దశాబ్దాల క్రితం రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఒక కంపెనీలో పనిచేశాను, ఆ తర్వాత ఇంకొక కంపెనీలో కొంతకాలం పనిచేశాను. ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్, డబ్బు అయితే వస్తుందిలే కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ప్రాపర్ గా డెవలప్మెంట్ లేదు, ప్రాపర్ గా ప్రూఫ్స్ లేవు, ప్రాపర్ గా డాక్యుమెంట్ ఉండదు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇన్వెస్టర్, ఇంకో పర్సన్ ల్యాండ్, ఇంకో పర్సన్ డెవలపర్, మార్కెటింగ్ తీసుకునే కంపెనీ ఇంకోటి, అందులో 10 మంది పార్ట్నర్స్. అంటే ఒక వెంచర్ ని కంప్లీట్ చేయండి దాదాపు 20 నుంచి 30 మంది పార్ట్నర్స్ ఉండిపోతున్నారు. చాలా రియల్ ఎస్టేట్ ఇవాళ ఓవర్ ద నైట్ కరోడ్పతి కావాలని శ్రమ లేకుండా ఈజీ మనీ కోసం చాలా మంది తయారయ్యారు. మార్కెట్ లో చూస్తూనే ఉన్నా ఫేక్ కమిట్మెంట్స్ అని ఇస్తున్నారు. సో అవన్నీ నేను చూశాక గతంలో 30 సంవత్సరాలు చూస్తూ వచ్చాను. కాబట్టి నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్రీ లాంచింగ్ ఎక్కడ మేము చేయలేదు. ప్రాపర్ గా డిటిసిపి పర్మిషన్ తీసుకున్నాక, డెవలప్మెంట్ కూడా 70% కంప్లీట్ చేసుకున్నాకే మేము వెంచర్ స్టార్ట్ మార్కెట్ లోకి వెళ్తాం. ఈ మధ్య కాలంలో 2017 నుంచి రేరా కూడా వచ్చింది. ఈ రేరా అప్రూవల్ వచ్చిన తర్వాత మేము వెళ్తున్నాం. డెవలప్మెంట్ ఉండి, రేరా పర్మిషన్స్ ఉండి, అప్పుడు మేము ఓపెన్ గా ప్లాట్ చూపించి పేమెంట్ చేసిన వెంటనే అదే రోజు కావాలంటే మేము రిజిస్ట్రేషన్ చేసి ఈవినింగ్ కల్లా డాక్యుమెంట్స్ చేస్తుంది. ఎందుకంటే మా కంపెనీలో పార్ట్నర్స్ ఎవరు లేరు, ఫైనాన్సెస్ అంతకన్నా లేదు. నేనే ఉంటాను, అన్ని నేనే చూసుకుంటాను దగ్గరుండి, A to Z అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఈవెన్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ, డెవలప్మెంట్ కానీ, అకౌంట్స్ కానీ, రిజిస్ట్రేషన్ తో సహా నేనే చూస్తాను. సో నేనైతే ఎలా నా ఫ్యామిలీ కోసం ప్లాట్ కొంటాను, నా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాను, అదే ఆ ఉద్దేశంతో ఆలోచించి నేనైతే ఎలాంటి కొంటాను అలానే వచ్చే వాళ్ళకి కూడా మా కస్టమర్ దేవుళ్ళందరికీ అలాంటి ప్లాట్ ఇవ్వాలనే కోరికతోటి ప్రాపర్ గా డెవలప్మెంట్ చేసి ప్రాపర్ అప్రూవల్ వచ్చాక రెడీ టు రిజిస్ట్రేషన్ అయ్యాక నేను మార్కెట్ లోకి వెళ్తానండి.
లాంచింగ్ చేస్తే, అదర్వైజ్ చెయ్యం. ఓకే, ఇది క్లియర్. కాకపోతే మీరు లైవ్ గా ఇక్కడ చూడవచ్చు. మీరు ఈ వెంచర్ ఎంత పెద్దగా ఉందో హైవే మీద. ప్రాపర్ అప్రూవల్, ప్రాపర్ డాక్యుమెంట్ ముందే పెట్టేసి డాక్యుమెంట్ చూసుకోండి. అవసరమైతే బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాం. మాకు ఇప్పుడు ఎన్బిఎఫ్సి బ్యాంక్ లోన్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అన్ని చూడండి, నచ్చితేనే కొనండి. బలవంతంగా నేను చెప్పాను కొనండి. మీరు 100% సాటిస్ఫై అయ్యి 10 ఏళ్లలో మాకు ఈ ప్లాట్ ఖరీదు ఇవాళ 10 లక్షలు 20 లక్షల పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో మాకు ఇది 1 కోటిన్నర ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ ఉండే ప్లాంట్స్ తోటి కూడా మాకు మంచి అడిషనల్ ఈల్డింగ్ వస్తుంది భావన మీకు కలిగిన రోజే మీరు ప్లాట్ కొనండి. కరాఖండిగా ముందే చెప్పి మళ్ళీ నేను ప్లాట్ చేయాల్సి వస్తున్నా. ఛాలెంజింగ్ గా ఎవరికో వెంచర్ నేను మార్కెటింగ్ తీసుకొని అమ్మట్లేదు. నా బ్రాండ్ పెట్టుకొని మా వెంచర్ స్వయాన్ని ఈ ల్యాండ్ అంతా కొని కన్వర్షన్ చేసి అందులో మీరు అన్నట్టు అందులో మన దగ్గర ఏంటంటే మనకి మల్టిపుల్ ఓనర్స్ గజిబిజి కూడా ఏముండదు, మొత్తం మీరే ప్రాబ్లం లేదు. రండి, చూడండి, నచ్చితే కొనండి, లేదంటే హ్యాపీగా మళ్ళీ మీరు ఇళ్ళకి వెళ్ళండి. సో 10 years లో మనకి 10 times ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. 100% హైదరాబాద్ మహానగరం, ఇండియాలోనే చాలా గొప్ప నగరం కాబోతుంది. చాలా మంచి నగరం హైదరాబాద్. హైదరాబాద్ కు మరొక పేరు భాగ్యనగరం. ఇది భాగ్యాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బతకొచ్చు. ఈవెన్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉండే ఉత్తర ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కూడా చాలా మంది ఇక్కడ నివాసం ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన నగరం పెద్దది కావాలంటే మీరు మేమే చేస్తే కాదు, బయట పబ్లిక్ రావాలి, ఎన్ఆర్ఐస్ రావాలి, ఇతర రాష్ట్రాల పబ్లిక్ రావాలి. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో అద్భుతమైన నగరం కాబోతుంది. రాబోయే 10 ఏళ్లలో వండర్ చూడలేము మనం. ఇది సిటీకి ఈ వెంచర్ ఇవాళ కొంచెం దూరం అనిపించినా రాబోయే 10 ఏళ్లలో చాలా సిటీలో కలిసిపోతుంది ఈ వెంచర్. సో ఆ రోజు ఇది సిటీ అయిపోతుంది. అంత పెద్ద అప్రిషియేషన్ వచ్చాక కొన్న వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుంది. నేను అందుకే కస్టమర్కి పిలుపునిస్తున్నా, మా మార్కెటింగ్ మిత్రులు పిలుపునిస్తున్నాను. ఎవరైనా జేఎస్ఆర్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రండి, కలవండి, డాక్యుమెంట్ చూసుకోండి. ఓనర్షిప్ ఉంటేనే కొనండి. పొద్దున పేమెంట్ చేయండి, మధ్యాహ్నం కల్లా మీరు రిజిస్టర్ చేసి ఈవినింగ్ కే డాక్యుమెంట్ ఇచ్చేస్తాం. కావాలంటే ముందే 1954 నుంచి డాక్యుమెంట్ కూడా చూసుకోండి. ప్లాట్ ఏది కావాలో చూసుకోండి, డెవలప్మెంట్ కూడా చూసేసుకోండి. అయ్యా లేదా ఈవెన్ దో సీసీ కెమెరాస్ సహా పెట్టి మేము దాన్ని కాపాడుకుంటూ వస్తున్నా. ఎందుకంటే ఎన్నో కోటి ఆశలతోటి కస్టమర్ తన కష్టార్జితాన్ని తీసుకొచ్చి మమ్మల్ని నమ్మి పెడుతున్నారు. కాబట్టి దానికి అన్ని విధాల బాగోగులు చూసుకునే బాధ్యత మా సమస్యలో ఉంది. కాబట్టి అలాంటి టేస్ట్ తోనే నేను చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు మీరే చెప్పాలి ఈ వెంచర్ లో ఎలా ఉన్నది. నిజంగా అసలు చెప్పడమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అసలు మెయింటెనెన్స్ కావచ్చు, నీట్నెస్ కావచ్చు, అందులో సెక్యూరిటీ కూడా ప్రతిదీ లైఫ్ లాంగ్ సార్. మనది లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ అంతా ఫ్రీ కూడా మనకి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు. అండ్ సార్ ఫైనల్లీ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం మాట్లాడుకుంటే మీరు ఖచ్చితంగా ఒక గ్రేట్ విజన్ ఉండేటటువంటి ఒక బిజినెస్ పర్సన్. ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ ల్యాండ్స్ కి సంబంధించి మీకు చాలా గ్రేట్ విజన్, అంటే ఫ్యూచర్ విజన్ అన్నది ఉంటుంది. ఒక 10 years తర్వాత మనకి ఎలా ఉండబోతుంది అంటారు సార్? మన ఈ తెలంగాణ స్టేట్ పరంగా, ఈ హైదరాబాద్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి సిటీ చాలా డెవలప్ అవుతూ వచ్చేస్తుంది. మీరు అన్నట్టు అవుట్స్కట్స్ వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ 10 years 20 years ఈ విజన్ లో చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? సో అంటే లాస్ట్ 10 years బ్యాక్ ఘట్కేసర్లో గజం 6,000 రూపాయలు ఉండేది. లాస్ట్ 7 years బ్యాక్ భువనగిరిలో గజం 6,000 రూపాయలు ఉండేది. ఈ రోజు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో గజం 10,000 నుంచి 15,000 లోపలే ఉంది. ఘట్కేసర్లో 50,000 రూపీస్ అయిపోయింది. భువనగిరిలో మీకు వచ్చేసి 25,000 రూపీస్ అయిపోయింది. ఆలేరు, వంగపల్లి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు వచ్చే లోపల 7,000 to 15,000 లోపలే ఉంది ఇప్పటికి కూడా. అంటే 10 years బ్యాక్ 5,000 ఉన్నటువంటి ఇవాళ 50,000 రూపీస్ కొయిరాడు ఉంది. అనదర్ 10 years లో అది మీకు 1 lakh అవుతుంది కదా కంపల్సరీ. ఎందుకు అవుతుంది? భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా ఉండబోతుంది అన్ని రంగాల్లో. రియల్ ఎస్టేట్ ఇంకా ఉంటుంది. వ్యవసాయం వెన్నెముక అయితే రెండో ఉద్యోగావకాశాలు కల్పించేది, రెవెన్యూ ఉండేది రియల్ ఎస్టేట్ లో ఉంటుంది. కాబట్టి అందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ కే వస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తుంది కదా. సిటీ గ్రోత్ అలానే మన గవర్నమెంట్ కూడా ఎన్నో రాయితీలు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంతో పాటు మహానగరానికి ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఎన్నో ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ, అసలు ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మీరు ఇక్కడ వరకు వస్తుంటే సిగ్నల్ లేకుండా రావచ్చండి. ఒకప్పుడు రావడానికి 3 hours పట్టేది, ఇప్పుడు 1 hour 45 minutes 1 hour లో మేము వచ్చాము. నైట్ అయితే 45 minutes, డైలీ అయితే 1 hour.
సో ఇలాంటి ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నెంబర్ 1 ఉంటుంది. అందులో మళ్ళీ వరంగల్ హైవే ఇంకా టాప్ లో ఉంటుంది బయట, బికాజ్ ఆఫ్ రైల్వేస్ రోడ్వేస్ ఉంది. ఇక్కడ టెంపుల్ ఉంది, మన తెలంగాణ రాష్ట్ర గొప్ప టెంపుల్ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి ఈ విధంగా ఉంటుంది, శరవేగంగా జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఎప్పుడు ఎల్లప్పుడు ఇలాంటి సక్సెస్ఫుల్ అండ్ మంచి వెంచర్స్ ని ఇలానే కంటిన్యూ చేయాలి. బయట ఎంట్రన్స్ దగ్గర ఏదైతే మాట మీతో అన్నానో, మన భారతదేశం డెవలప్మెంట్ లో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. డైరెక్ట్ గా ఎంతో మంది మీ ద్వారా బ్రతుకుతున్నారు కాబట్టి సో ఇలా మీ జర్నీని ఇంకా సక్సెస్ఫుల్లీ కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ.